హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పిఓక్యూ కోర్సులో భాగంగా డిస్కౌంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్: ఏ షాప్ కీపర్ మార్క్స్ ఏ టేబుల్ అట్ 40% అబౌవ్ కాస్ట్ ప్రైస్. అంటే కొన్న ధర కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 40%. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్, మార్క్డ్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 25% డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే మైనస్ అని, డిస్కౌంట్ అంటే రేట్ తగ్గుతుంది కాబట్టి మైనస్ అని. ఇలా చేయడం వల్ల అతనికి ఎంత లాభం వచ్చింది? 450 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ కనుక్కుందాం. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ మీద ఫోకస్ చేద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే దేని మధ్యలో ఉంటుంది? కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉండేది పర్సంటేజ్ ప్రాఫిట్. ఈ 2% బదులు సింగిల్ పర్సంటేజ్ చెప్పామంటే అదేమవుతుంది? పర్సంటేజ్ ప్రాఫిట్ అవుతుంది. ఇలా 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉంది, x ప్లస్ వై ప్లస్ xy బై 100. x వచ్చి 40, y వచ్చి -25. x వచ్చి 40, y వచ్చి -25 బై 100. 40లో 25 పోతే 15, 22s, 25s, 5 5s, 5 into 2 10. అంటే ఓవరాల్ గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 5%. ప్రాఫిట్ అంటే 5%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 450. 5% అంటే 5/100. పర్సంటేజ్ అంటే 1/100 అని. 5 90s అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 90 into 100 9000 అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంట్? ఇక్కడ ఏమడిగారు? డిస్కౌంట్ శాతం ఎంత అని అడిగారు. నెక్స్ట్, ఇక్కడ స్కీమ్ ఏ విధంగా ఉందంటే 5 తీసుకుంటే ఒకటి ఫ్రీ. ఇలా బై 5 గెట్ 1 ఫ్రీ అంటే ఇలా ఇచ్చినప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఉచితంగా లభించిన ఐటమ్లు బై టోటల్ ఐటమ్స్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. ఇక్కడ 5 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది. ఫ్రీ ఐటమ్స్ అంటే 1. టోటల్ ఐటమ్స్ అంటే 5 ప్లస్ 1 ఎంత? ఇక్కడ 5, ఇక్కడ 1. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే 1/6 ఇంటూ 6/16. అంటే ఆన్సర్ ఎంత? 16.67%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ వాచ్ ఇన్ ఏ స్టోర్ ఈస్ 45,880. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 45,880. ఇక్కడ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అన్నారు? 25% ఇస్తాను. 25% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ ఎంత పే చేయాలి అని అడిగారు. అంటే మనల్ని ఏమడిగారు? సెల్లింగ్ ప్రైస్ అడిగారు. నెక్స్ట్ చూడండి, ఎనీ నెంబర్ 100%. 100 - 25 75/100. 100 - 25 75/100. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 25 3s, 25 4s, 4 1s 4, 4 1s 4, 4 4 16, 4 7s. ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయాలి. 11470 into 3. 7 3s 21, 4 3s 12, 14, 33 34. 34,410 rupees. Second option. Next question. The market price of the table is 8,980. మార్కెట్ ప్రైస్ మీద 19% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోమన్నారు. కనుక్కుందాం. చూడండి, 19% ఆఫ్ డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100లో 19 పోతే 81 కదా, 81% ఆఫ్ 8980. నెక్స్ట్,
ఇక్కడ నియరెస్ట్ రూపీ అన్నారా, ఓకేనా. పర్సంటేజ్ అంటే 1/100 అని 81/100 ఇంటూ 8980, 00 క్యాన్సిల్, మల్టిప్లై చేయండి 898 ఇంటూ 81. ఫస్ట్ 1తో చేయండి 898, నెక్స్ట్ 8th 8864, 8972, 78, 8864, 71 యాడ్ చేస్తే 8, 13, 17 ఎంత వస్తుంది మనకు 72738 వస్తుంది. డివైడెడ్ బై 10 కదా, 1 డెసిమల్. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 7274 వస్తుందా. ఇక్కడ 8 అంటే 5 కన్నా ఎక్కువ, 5 కన్నా ఎక్కువ ఉంటే ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది, అంటే 5274. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇక్కడ 3 డిస్కౌంట్లు ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ 16%, సెకండ్ డిస్కౌంట్ 10%, థర్డ్ డిస్కౌంట్ 25%. 3 డిస్కౌంట్లు ఇచ్చారా, సింగిల్ డిస్కౌంట్ చెప్పాలి. ఎలా చెప్పాలో చూడండి, చాలా సింపుల్. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 - 16 84%, 100 - 10 90%, 100 - 25 75%. ఫస్ట్ ఇలా చేయండి, మీకు ఆన్సర్ కావాలంటే -100 చేస్తే అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 3 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ విధంగా చేసి మీకు ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. నెక్స్ట్ 84%, 90% అంటే 90/100, ఒక పర్సంటేజ్ మాత్రం పెట్టుకోండి, మిగతా అన్నిటినీ కన్వర్ట్ చేసేయండి. 75% అంటే 75/100. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 25 3s, 25 4s, 00 క్యాన్సిల్, 4 2s, 4 1s. ఫైనల్గా ఏమొస్తుంది, 21 ఇంటూ 9 ఇంటూ 3 27 కదా, 27 1s 27, 27 2s 54, 567 బై 10 కదా, అంటే 56.7% - 100%. 100లో 56.7 తీసేస్తే ఎంత వస్తుంది, 43.3%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ ఫిక్సెస్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ 60% అబౌవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్క్డ్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ, 60% ఎక్కువ. మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, పర్సంటేజ్ ప్రాఫిట్ అయితే కనుక్కుందాం. ఇంత ముందు లాగానే చేయొచ్చు. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 60% అబౌవ్ అంటే ప్లస్, 100 + 60 160. డిస్కౌంట్ అంటే మైనస్, 100 - 25 75. 160% 75% అంటే 3/4, 440s అంటే 120% వస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఆన్సర్ కావాలంటే -100% చేయాలి. -100% చేయండి, ఎంత వచ్చింది, 20%. ఆన్సర్ ప్లస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్, 20% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 స్కీమ్లు ఉన్నాయి, ఏ స్కీమ్లో హైయెస్ట్ డిస్కౌంట్ వస్తుందో చెప్పాలి. ఉండే స్కీమ్స్లో ఏ స్కీమ్లో హైయెస్ట్ డిస్కౌంట్ వస్తుందో చెప్పాలి. 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం, ఫార్ములా ఉందా, x + y + xy/100. x ఎంత, -10, డిస్కౌంట్ కాబట్టి మైనస్, ప్లస్ xy/100. నెక్స్ట్ సెకండ్ వన్, -10 -10 ప్లస్ -10 ఇంటూ -10/100. నెక్స్ట్ -7 -10 -7 ఇంటూ -10/100. -5 -10 -5 ఇంటూ -10/100. ఓకేనా.
-13 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.3 వస్తుంది. నెక్స్ట్ -20 +1 ఓకేనా. -17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.7 వస్తుంది. -15 0 0 క్యాన్సల్ 5 2s 1/2 అంటే 0.5 ఓకేనా. ఇక్కడ ఉండే వాటిలో అన్నిటికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేర్ ఆఫ్ ఆర్టికల్స్ వాస్ బాట్ ఫర్ 1820 అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. మనము ఇప్పుడు ఒక ఆర్టికల్స్ ని తీసుకున్నాం. ఎంత తీసుకున్నా? 1820కి తీసుకున్నాం. ఎంత డిస్కౌంట్ కి? 20%. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ సేమ్. మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ వచ్చి 20% ఇచ్చారు. మనం ఎంతకు తీసుకున్నాం? పేర్ ఆఫ్ ఆర్టికల్స్ 1820కి అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏం అడిగారు? మార్కెట్ ప్రైస్ అయితే అడిగారు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ అంటే ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. రెండు ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1820. వన్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 910 అవుతుంది. ఎంత అవుతుంది? 910. మార్కెట్ ప్రైస్ తెలియదు కదా, కనుక్కుందాం. 100 - 20 80/100 ఎంత? 910. 24s 25s. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 910 × 5 బై 4 4 11s 44 15 కదా, 4 3s 12 30 కదా, 4 7s 28 4 5s. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద చైర్ వాస్ 19,200. మార్కెట్ ప్రైస్ ఎంత? 19,200. షాప్ కీపర్ వాజ్ ఆఫరింగ్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్కి ఇచ్చాడు? 20% డిస్కౌంట్కి ఇచ్చాడు. మళ్ళీ బార్గైన్ చేస్తే, బేరం ఆడితే మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక డిస్కౌంట్ ఇచ్చాడు. తెలియదు, అదే కనుక్కోవాలా. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 13,824 ఓకేనా. ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 19,200. ఫస్ట్ డిస్కౌంట్ 20% కదా. 100 - 20 80/100. 2 zeros 2 zeros క్యాన్సల్. 8 2 16 9 8 72 73. అంటే ఫస్ట్ డిస్కౌంట్తో ఎంత కొనుక్కోవచ్చు? 15,360. ఫర్దర్గా డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 13,824కి వస్తుంది. ఇలా 2 నెంబర్స్కి మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కోవచ్చు? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోండి. 1536 వస్తుంది. ఇనిషియల్ వాల్యూ అంటే 15360. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. టెన్స్. ఆన్సర్ ఎంత? 10%. అంటే సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10% అయితే ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టోర్ ఆఫర్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఒక స్టోర్లో 2 డిస్కౌంట్లు ఇస్తా ఉన్నారు. 12% 18%. మనం ఏం కనుక్కోవాలా? సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్స్ కనుక్కోవాలి. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలి? మనం ఫార్ములా ఉంది, x + y + xy/100. x అంటే -12, డిస్కౌంట్ అంటే -1. -12 × -18/100. -12 - 18 అంటే -30. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 × 12 మల్టిప్లై చేయండి. 12 8s 96 216 వస్తుంది. 216/100 అంటే 2.16. నెక్స్ట్ జస్ట్ సపరాక్ట్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 27.84 అయితే వస్తుంది. మైనస్ వచ్చిందా? మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మనం చాలా చేసాము, మీరు చేయండి. ఇక్కడ ఉండే డిస్కౌంట్స్లో ఏది హైయెస్ట్ డిస్కౌంట్ కనుక్కోండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్లాటినం రింగ్ వచ్చి 52,300.
రెండు డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ 20%, సెకండ్ డిస్కౌంట్ 4%. సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. కనుక్కున్నా ఎనీ నెంబర్ 100%. 100% ఇది 10% ఎంత 5230. 20% అంటే ఇంటూ 2 చేయాలా? 20% ఎంత అవుతుంది? 10,460 అవుతుందా? ఓకే, ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? ఇక్కడ 52,300లో 10,460 తగ్గించేసేయండి. నెక్స్ట్ 12లో 4 పోతే 8, 1. నెక్స్ట్ 4, 41,840. దీని మీద 4% అయితే డిస్కౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ 4% ఆఫ్ 41,840. పర్సంటేజ్ అంటే బై 100 అని. పర్సంటేజ్ అంటే ఏమని? బై 100. 0 0 క్యాన్సల్. మల్టిప్లై చేయండి. 4 4 16, 4 8 32, 33, 7. నెక్స్ట్ బై 10 ఉంది కదా పాయింట్, అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 1673.6. ఎంత అయితే డిస్కౌంట్ ఇస్తాడు. ఇక్కడ 4% కనుక్కుంటే ఎంత వచ్చింది? సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ 9లో 3 పోతే 6, 13లో 7 పోతే 6, 7లో 6 పోతే 1. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 40,166. థర్డ్ ఆప్షన్. నియరెస్ట్ రూపీ అన్నారా? నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ వాచ్ ఎంత? 25,960. 20% డిస్కౌంట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ అడిగారు. 100 - 20, 80/100. 24s 25s. 5 5s 25, 5 1s 5, 5 9s 45, 5 2s. ఇంటూ 4 చేయండి. 5192 ఇంటూ 4, 8, 9 4s 36. ఎంత వస్తుంది? 20,768. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ వచ్చి 60,000. ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు? 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ 10%, మళ్ళీ 15%, మళ్ళీ 20%. ఫైనల్గా వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఎనీ నెంబర్ 100%. 100% 60,000. 10% ఎంత? 6,000. 6,000 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 54,000. 60,000లో 6,000 పోతే 54,000. ఈ 54,000 మీద 15% డిస్కౌంట్ ఇస్తారు. 15% ఆఫ్ 54,000. మల్టిప్లై చేయండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 4 60, 15 5 75, 75 ఒక 6 81. అంటే 8,100 రూపీస్ డిస్కౌంట్. సబ్ట్రాక్ట్ చేయండి. 54,000లో 8,100 అయితే డిస్కౌంట్. 10లో 1 పోతే 9, 13లో 8 పోతే 5, 45,900 వస్తుంది. నెక్స్ట్ దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 45,900. 10% ఎంత? 4590. 20% అంటే ఇంటూ 2 ఎంత వస్తుంది? 9180. 9180 అనేది డిస్కౌంట్. డిస్కౌంట్ తీసేయాలి కదా, తీసేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 27,636,720. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింగిల్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్? ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. సింగిల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. ఫార్ములా ఇదే కదా, x + y + xy/100. x ఎంత? -18.5. y వచ్చి -11.5. -18.5
ఇంటూ మైనస్ 11.5/100 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 18 ఒక 11 29 30 అవుతుందా? నెక్స్ట్ ప్లస్ జస్ట్ మల్టిప్లై చేయండి. మళ్ళీ డెసిమల్స్ చూసుకుందాము. 185 ఇంటూ 115 ఫస్ట్ 5తో చేయండి. 5 5s 25, 18 5s 90, 9 25, 185 185 5 7 17 22 9 11 212 75. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయా? బై 100 అంటే మళ్ళీ 2 డెసిమల్స్. ఓవరాల్ గా 4 డెసిమల్స్ వస్తాయి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -27.8725 వస్తుంది. మైనస్ అంటే డిస్కౌంట్ అని, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. an article is marked at 950. మార్కెట్ ప్రైస్ ఎంత? 950. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20%. ఫైనల్ గా ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ 100 - 20 80/100. 2 zeros 2 zeros cancel. 5 8s 40, 9 8s 72, 760. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 760. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఈస్ 2.5 times కాస్ట్ ప్రైస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ 760. 2.5 అంటే 5/2 కదా కాస్ట్ ప్రైస్. 5 1s 5, 5 5s 25, 5 2s. కాస్ట్ ప్రైస్ ఎంత? 152 into 2 అంటే ఎంత వస్తుంది? 304. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ 3500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2800. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. ఓకేనా? 2 నెంబర్స్ మధ్యలో ఉండే పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. లేదంటే రాయితీ శాతం ఎలా కనుక్కోవాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ 700. మార్కెట్ ప్రైస్ ఎంత? 3500. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros cancel. 35 2s. ఆన్సర్ 20%. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 30% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 30%. నెక్స్ట్. ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 10% లెస్ దెన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ తక్కువకి సేల్ చేశాడు? 10%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో చెప్పాలి. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? x + y + xy/100. x ఎంత? 30. y వచ్చి -10. ఎందుకో డిస్కౌంట్ కదా. 30 into -10/100. 2 zeros 2 zeros cancel. 20 - 3 ఎంత? 17. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ retailer offers a discount scheme where customer receive 10% discount on purchases between 1000 and 5000. సపోజ్ మీరు 1000 నుంచి 5000 లోపల కొంటే మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 10%. ఒకవేళ 5000 కన్నా ఎక్కువ కొంటే 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు కస్టమర్ గూడ్స్ కొన్నాడు. ఎంత వర్త్? 6000. హౌ మచ్ విల్ దే సేవ్? ఒరిజినల్ ప్రైస్ తో పోలిస్తే ఎంత సేవ్ చేస్తాడు? అతను 6000 కొన్నాడు కాబట్టి 5000 కన్నా ఎక్కువ కాబట్టి ఎంత పర్సెంట్ సేవ్ చేస్తాడు? 20% సేవ్ చేస్తాడు. అతను కొనింది 6000. 6000 లో 20% సేవ్ చేస్తాడు. పర్సంటేజ్ అంటే 1/100. 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 20 into 60 ఎంత? 1200. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ మెడికల్ స్టోర్
మార్కెట్ ప్రైస్ ఈస్ 6490. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 18%. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. చూడండి, 18% ని ఫాస్ట్ గా ఎలా కనుక్కోవచ్చు? 20% మైనస్ 2%. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 6490. 10% ఎంత? 649. 20% అంటే డబుల్ చేయాలా? 9 డబుల్ చేస్తే 18, 64 డబుల్ చేస్తే 128. 20% ఎంత? 1298. 20% వచ్చి 1298. 2% అంటే జస్ట్ పాయింట్ పెడితే అయిపోతుంది, 129.8. 20లో 2% తీసేస్తే 18%. సపరాక్ట్ చేయండి. 17లో 9 పోతే 8, 8లో 2 పోతే 6. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 1168.2. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మార్కెట్ ప్రైస్ లో డిస్కౌంట్ ని తీసేయాలి. 6490లో 1168.2 ని తీసేయాలి. 8, 9లో 8 పోతే 1, 8లో 6 పోతే 2, 3, 5321.8. అంటే రౌండ్ ఫిగర్ గా ఇలా రాసుకోవచ్చు, 5322. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీ ఆఫర్స్ ఏ buy 2 get 1 free scheme on pens priced at 10 రూపీ ఈచ్. అంటే 10 రూపీస్ పెన్స్ మీద 2 కొన్నారంటే 1 ఫ్రీ అని ఇచ్చారు. ఇలా ఫ్రీ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్, ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ ఫ్రీ ఏం ఇచ్చారు? ఒకటే కదా. టోటల్ ఎన్ని ఐటమ్స్? 2 + 1 ఎంత? 3. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే 1/3 ఇంటూ 100. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 33.33 వస్తుంది. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ పర్సంటేజ్ అబౌవ్ కాస్ట్ ప్రైస్ ఆన్ ఆఫ్ ఆర్టికల్ షుడ్ బి మార్క్డ్. ఇక్కడ ఏమని ఇచ్చారు? కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేయాలన్నారు. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేయాలో తెలియదు కదా, అదే కనుక్కోవాలి మనం. నెక్స్ట్, డిస్కౌంట్ ఎంత ఇస్తారు మార్కెట్ ప్రైస్ మీద? 20% డిస్కౌంట్ ఇస్తారు. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 25%. ఇంతవరకు గివెన్ డేటా కదా. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి మధ్యలో పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 25%. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి? ఫార్ములా ఉంది, x + y + xy/100. x అంటే x, y అంటే ఎంత? -20. -20/100. ఈక్వలెంట్ ఎంత? 25. ఈ రెండిటికి ఈక్వలెంట్ ఎంతనిచ్చారు? 25. చేయండి క్యాలిక్యులేషన్. 25 1/5 అంటే 0.2 అని. 1/5 అంటే ఏమని? 0.2. 0.2x అని. క్యాలిక్యులేషన్ చేద్దాం. x - 0.2x అంటే 0.8x. రైట్ సైడ్కి వెళ్తే +20. 25 ఒక 20, 45. 0.8 అంటే 4/5 అని రాయొచ్చా? అంటే x ఏమవుతుంది? 45 × 5/4. 45 × 5 అంటే 225/4. 4 5s 20, 4 6 24, 4 2s 8, 4 5s. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ వచ్చి 1200. మార్కెట్ ప్రైస్ ఎంత? 1200. మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఒకటి 5%, ఇంకోటి 8%. ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. నెక్స్ట్, 100 - 5 95/100. 100 - 8
92/100. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Bipin offers a discount scheme that on buying 7 notebooks get 3 free. 7 books కొంటే 3 books ఫ్రీ. వాట్ విల్ బి సేల్ ప్రైస్? అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 185. ఇలా ఇస్తే పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవచ్చు? ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ 7 కొంటే 3 ఫ్రీగా వస్తాయి. ఫ్రీ ఐటమ్స్ 3, టోటల్ ఐటమ్స్ ఎన్ని? 7 + 3 ఎంత? 10. అంటే పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత ఇస్తారు? 30% ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కుందాం? సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. 100 - 30 70/100. 0 0 క్యాన్సల్. మల్టిప్లై చేయండి. 7 5 35, 7 8 56, 59, 1295 డివైడెడ్ బై 10 వస్తుంది. అంటే ఆన్సర్ 129.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ మనం చాలా చేసాము. ఇది కదా ఆర్డర్. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది? 50%. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 12% ఇచ్చాడు. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే x + y + xy/100. మీరు చేయండి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫర్ ద స్కీమ్ బై 10 get 6 ఫ్రీ? ఇలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ ఎన్ని ఫ్రీ? 6 ఫ్రీ. టోటల్ ఎన్ని ఐటమ్స్? 16 కదా. ఇక్కడ 6 ఫ్రీ. టోటల్ ఎన్ని ఐటమ్స్? 16 ఐటమ్స్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 3s, 2 8s, 8 12s, 3 into 12.5 అంటే 37.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంట్ ఇఫ్ షాప్కీపర్ ఆఫర్స్ ఏ స్కీమ్ బై 5 get 3 ఫ్రీ? 5 కొంటే 3 ఫ్రీ అన్నారు. పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలని చెప్పాను? ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ మనకి ఎన్ని ఫ్రీగా వస్తాయి? 3 వస్తాయి. టోటల్ అంటే స్టార్టింగ్ 5 ఉన్నాయి. స్టార్టింగ్ 5 ఉన్నాయి, 3 ఫ్రీగా ఇచ్చారు. అంటే ఆన్సర్ 3/8. 3/8 ఇంటూ 100%. 1/8 అంటే 12.5. 3 into 12.5 37.5. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.